ప్రైజ్ ద లార్డ్. శ్రీమతి చార్లెస్ కౌమన్ గారి రచనల నుండి ఎడారిలో సెలయేర్లు అను గ్రంథము నుండి అనుదిన ధ్యానములు. ఎవడును మనిషిని గుర్చి ఆయనకు సాక్ష్యం ఇయ్యనక్కరలేదు. యోహాను సువార్త 2:25. మానవుడి స్వభావం దేవునికి బాగా తెలుసు. దానిని గురించి ఆయనకు ఎవరు వివరించిన అవసరం లేదు. హెబ్రీ పత్రిక యూదా క్రైస్తవుల కోసం రాయబడిన ఒక ప్రత్యేకమైన పత్రిక. యేసు ఒక సామాన్య మానవుడుగా మన మధ్య ఎలా సంచరించాడో దాని రచయిత చక్కగా వివరించాడు. మానవ అవతారిగా ఈ లోకానికి వచ్చిన ఆయన మనలను సహోదర సహోదరులను పిలిచేందుకు సిగ్గుపడనంతగా తన్ను తాను తగ్గించుకున్నాడు. ఈ విశాల విశ్వాన్ని, అందులోని సమస్తాన్ని సృజించిన సృష్టికర్త అలా దీనుడిగా, రిక్తుడిగా తగ్గించుకొని రావడానికి గల కారణాలను వివరిస్తూ రచయిత తన రచనను కొనసాగించాడు. అందులో ఒక కారణం మానవ అవసరతలను స్వయంగా అనుభవించి తెలుసుకోవడం కోసం. వేరే మాటల్లో చెప్పాలంటే మానవ స్వభావాన్ని, మానవుని స్థితిగతులను స్వయంగా అనుభవించి గ్రహించడం కోసం. అందుకే ఆయన మానవ శరీరాన్ని ధరించాడు, మనలో ఒకడుగా జీవించాడు. ఒక విధంగా చెప్పాలంటే ఆయన మన పాదరక్షల్లో తన పాదాలు పెట్టాడు. అమెరికాలోని ఒక భారతీయుడు ఇలా వ్యాఖ్యానించాడట: 2 నెలల పాటు ఎదుటి వాళ్ళ అనుభవాల గుండా వెళ్తేనే కానీ నేను వాళ్ళను విమర్శించేందుకు సాహసించను. మానవుడి అనుభవాలను, అనుభూతులను స్వయంగా తెలుసుకునే ఉద్దేశంతోనే సృష్టికర్త ఈ లోకానికి మానవ అవతారిగా రావాల్సి వచ్చింది. మనకు ప్రాముఖ్యమైన వాళ్ళని, మనం అమితంగా ప్రేమించే వాళ్ళని మనం పరిపూర్ణంగా అర్థం చేసుకోవాలంటే వాళ్ళ అనుభవాల గుండా మనం పయనించాలని మనస్తత్వ శాస్త్రం చెబుతుంది. మనల్ని అమితంగా ప్రేమించే సృష్టికర్త మన అనుభవాలను స్వయంగా తెలుసుకోవాలన్న ఉద్దేశంతోనే తన్ను తాను తగ్గించుకొని మనలా ఒక మానవుడిగా మారాడు. ఆలకించడం మానవ సంబంధ బాంధవ్యాలలో అతి ప్రాముఖ్యమైన అంశం. మనల్ని ప్రేమించేవాళ్ళు మన మాటల్ని అత్యంత ఆసక్తితో ఆలకిస్తారు. వాళ్ళు మన మాటల్ని ఎంత ఎక్కువగా వింటారో అంత ఎక్కువగా మన మనసును అర్థం చేసుకుంటారు. ఫలితంగా వాళ్లకు మన పట్ల ప్రేమ, జాలి ఎక్కువ అవుతాయి. మనం ఇతరుల మాటలను జాగ్రత్తగాను, ఆసక్తిగాను ఆలకించినప్పుడు కూడా అలానే జరుగుతుంది. ఒకరి మాటల్ని ఒకరు వినడం ఇరువురిని ఉత్తేజపరుస్తుంది. ఇరువురిలో ఒకరి పట్ల ఒకరికి ప్రేమానురాగాలను అధికం చేస్తుంది. ఆలకించడం అనేది మనల్ని నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించుము అనే ఆజ్ఞను అనుసరించేలా చేసి, అపోస్తలుడైన పౌలు చెప్పినట్టుగా ధర్మశాస్త్రం అంతటినీ నెరవేర్చేలా చేస్తుంది. ఎదుటి వాళ్ళ మాటల్ని మనం ఆసక్తిగాను, జాగ్రత్తగాను వినినప్పుడు మనం వాళ్ళని ఎక్కువగా ప్రేమిస్తాము. మరిన్ని మాటలు చెప్పు అనే దృక్పథం ఎదుటి వాళ్లతో మన సంబంధ బాంధవ్యాలను అధికం చేస్తుంది. ఎదుటి వాళ్ళ మాటల్ని ఆలకించడం ద్వారా మనం దేవుడు చేసే పనిని చేస్తున్నాము, దేవుని ప్రేమను ప్రదర్శిస్తున్నాము. ప్రభువైన యేసు ఈ లోకంలో సంచరించిన సమయంలో ఆయా వ్యక్తుల మాటలను ఎక్కువగా వింటూ వచ్చాడు, ఎక్కువగా వాళ్లతో సంభాషిస్తూ వచ్చాడు. ఎదుటి వాళ్ళని గురించి మనం తెలుసుకోవాలంటే, వాళ్లతో మన సంబంధ బాంధవ్యాలను మెరుగుపరుచుకోవాలంటే వాళ్లతో మనం ఎక్కువగా సహవాసం చేయాలి, ఎక్కువగా వాళ్ళ మాటల్ని వినాలి, ఎక్కువగా వాళ్ళ మనస్తత్వాన్ని తెలుసుకోవాలి. అలా వాళ్ళని గురించి మనం ఎక్కువగా తెలుసుకున్నప్పుడు ఎక్కువగా వాళ్ళని క్షమిస్తాము. వాళ్ళని మన అన్నదమ్ములుగాను, అక్క చెల్లెలుగాను చెప్పుకోవడానికి ఏమాత్రం సిగ్గుపడము. మన ప్రభు మాటల ప్రకారం క్షమించడం అంటే క్షమించబడడం. యేసులాగా ఆలకించడాన్ని మనం అభ్యాసం చేద్దాం. దేవుని మాటల్ని, ఎదుటి వాళ్ళ మాటల్ని, మన మాటల్ని కూడా. ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండునుగాక. ఆమేన్.